అందరికీ నమస్తే అండి. ఈరోజు మన ఆశ్రమంలో భోజనాలు ఏమనే విషయాన్ని మీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను. రండి చూద్దాము ఏం భోజనాలు చేసాము ఈరోజు. ఫస్ట్ వైట్ రైసు, తర్వాత రాగి ముద్ద, వేడి రాగి ముద్ద, నేను రాగి బాల్ అంటారు. ఇది మన తోటలో పండినటువంటి ఆర్గానిక్ ఆకుకూరలకు సంబంధించి చేసి తయారు చేయండి. ఆకుకూర పప్పు ఇది. తర్వాత మన తోటలో ఆర్గానిక్గా పండినటువంటి చిక్కుడు, గనుపు చిక్కుడు, ఇవన్నీ తయారు చేసి ఇది తాలింపు కర్రీ తయారు చేసుకున్నాము. ఇది రసము, తర్వాత మజ్జిగ. ఈరోజు స్పెషల్ ఐటమ్ ఏంటంటే పెసరపప్పు పాయసం. ఈరోజు స్పెషల్ పెసరపప్పు పాయసం చేసాము. మళ్ళీ వడియాలు, అరటిపళ్ళు, తర్వాత మిక్చరు. ఈరోజు ఇన్ని ఐటమ్స్ మనము తయారు చేసుకున్నాము. ఇవన్నీ కూడా మన వృద్ధులకి వడ్డిద్దాం. ఇప్పుడు అందరూ వచ్చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈరోజు మన ఆశ్రమంలో ఎంతో రుచికరమైన భోజనాలు. మనం చేసుకున్న వంట, మనం పండించుకున్న పంట చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే ప్రతిదానికి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే అదేం లేదు. లక్షణంగా తోటలోకి వెళ్తాం, మన తోటలో ఫ్రెష్గా పండిన వెజిటేబుల్స్ కోసుకొని వంట చేసుకుంటాం. ఈ రకంగా చేస్తున్నాము. మన అదృష్టమేమో కానీ ప్రతి పంట కూడా 100% కూడా సక్సెస్ అయింది. చాలా బాగా వచ్చింది. అంతేకాకుండా మన తోటలో పండిన వెజిటేబుల్స్ కోసి వంట చేసి ఆ వీడియో రూపంగా మీ ముందుకు తీసుకొస్తా అంటే దానికి వ్యూస్ కూడా మంచిగా వస్తూ ఉంది. అందరూ కూడా చాలా ఇష్టపడుతున్నారు. అన్ని రకాలు కూడా మనకు ప్లస్ అయిందనే చెప్పచ్చు. జీవితంలో మంచితనంతో ఏ పని చేసినా కూడా దాని మీద మనసు పట్టి అక్కరగా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతామని నా ఉద్దేశము. నేను చేసే ప్రతి పని కూడా అదే విధంగా చేస్తాను కాబట్టి 99% సక్సెస్ అయ్యాననే చెప్పచ్చు. నేను చేసే పనులు నేను ఏ విధంగా చేస్తాను అనే విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరికైనా మీకు ఉపయోగపడేటట్లుగా ఉంటే ఉపయోగించుకోవచ్చు అన్నట్లుగా. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి.